వీక్షకులకు నమస్కారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కొత్త వెరైటీ వంటకాలు, అందులోనూ సింగాడాతో అరడజను మా అక్క చేసిందని చెప్పాను కదా, వాటి మీద వీడియోలు చేస్తున్నాను. మొట్టమొదటిగా ఏదైనా శుభకార్యాలు మొదలుపెట్టిన, పండగలు వచ్చినా మనం నోరు తీపి చేసుకోవాలి. కాబట్టి స్వీట్ ఐటెం గురించి మొదట చెప్తానన్నమాట. సింగాడాలు మీరు తెచ్చుకునేటప్పుడు అవి ఉడికించినవా పచ్చివా అని తెలుసుకుని, ఉడికించినవి అయితే అక్కడే కోయించుకుని తెచ్చుకోండి. ఎందుకంటే అవి కోయడానికి చాలా కష్టంగా గట్టిగా ఉంటాయి. అవి కోయడానికి చేతకాక మా సిస్టర్ మళ్ళా ఇంకోసారి ఉడకబెట్టిందనమాట. అయినా ఉడికినా కూడా చాలా కష్టపడింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఏలు చెయ్యి కోసుకునే విధంగా ఉంటాయి. చాలా గట్టిగా తనైతే కోసింది. నేను చెప్పాను అవి మనం కోయలేము, వద్దు తేవద్దు అని. అయినా మా సిస్టర్ ఆరోగ్యానికి మంచిదని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఉడకబెడుతున్నాము అనమాట. అవి ఉడికినాయే కానీ కోయడం కష్టంగా ఉందని ఎంత కష్టపడిందో అనమాట. తర్వాత కోసినాక కత్తి మొనతో లోన్ నుంచి పప్పు తీసాం. పప్పు ఉడికినాక మనకి ఉడికిన వేరుశనగ పల్లీలాగా ఉంటుందన్నమాట. మెత్తగా ఉంటుంది. ఉడికిన జీడిపప్పు పలుకుల్లాగా ఉంటుందన్నమాట. ఇవి హైదరాబాద్లో ఎక్కువగా దొరుకుతాయి. మిగతా ఊళ్ళో దొరుకుతాయి లేదో తెలియదు. ఆన్లైన్లో దొరకచ్చు, కావాలంటే చేసుకోండి. ఇప్పుడు మూకుల్లో కొద్దిగా నెయ్యి వేసి వీటిల్ని వేపింది. ఉడికినాయి కదా, కొద్దిగా వాటర్ అది వాసన రాకుండా ఉండాలని వేపింది. తర్వాత బెల్లం వేసేసి అందులోనే ఉడికించేసింది అనమాట. ఆల్రెడీ పప్పులు ఉడికినాయి కాబట్టి ఇలా చేసాము. పచ్చి అయితే నేతిలో బాగా వేయించిన తర్వాత బెల్లంలో ఉడికించాలి. తర్వాత మనకి ఇలా చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసింది, చెక్క పొడి, అలాగే మనకి యాలకుల పొడి వేసుకుంటాము. ఇవి వేసుకుని దగ్గరికి వచ్చేటట్టు ఉడికించి తీసిందనమాట. టేస్ట్ బాగానే ఉంది. ఎందుకంటే పల్లీలకి పాకం పడితే ఎలాగుంటుందో అలాగుందనమాట. తీయగా ఇదిగా ఉంది. దీన్ని గ్రైండ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలువ ఉందన్నమాట. టేస్టీగా, రుచిగా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా ఐటమ్స్ అన్నిటి గురించి కూడా చెప్తానన్నమాట, ఒక్కొక్క ఐటెం గురించి. ఈరోజు మొదటైతే స్వీట్ గురించి చేశాను. మధుమేహ వ్యాధులు, షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ స్వీట్ కొద్దిగా తగ్గించుకోవాలి. మామూలుగా అయితే వేసుకోవచ్చు. బెల్లంతోనే కాదు, ఇది పంచదార కూడా వేసుకోవచ్చు, పటిక బెల్లంతో కూడా చేసుకోవచ్చు. కానీ పంచదార పటిక బెల్లంతో వేస్తే మరీ గట్టిగా వస్తుందేమో చూసుకోవాలి. బెల్లంతో చేస్తే మృదువుగా వచ్చింది, బెల్లం పొడితో చేస్తే.